హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది అనమాట. చాలా రోజులైంది మన ఛానల్లో వీడియో చేసి అమ్మ ఈరోజు చికెన్ కర్రీ చేస్తుంది. సో మనమైతే ఇప్పుడు ఆ ప్రాసెస్ అలా చూద్దాము. చికెన్ కర్రీ ఆల్రెడీ పెట్టాను, బట్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఓకేనా? ఇది ఫ్రై. ఓకేనా? సో వచ్చేసింది, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓ రాదమ్మా, ఏం చేస్తున్నాం ఈరోజు స్పెషల్? చాలా రోజులు అయింది. హైదరాబాద్లో, నెల్లూరులో స్టాప్ చేసి హైదరాబాద్లో ప్రత్యక్షమయ్య అనమాట. ఏందా ఈరోజు చికెన్ తెచ్చాడు కూర చేయమని. ఓకే, ఎంత కేజీయా? కేజీ కూర. ఓకే, నెల్లూరు స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపిద్దాం. ఎన్నిసార్లు నెల్లూరు స్టైల్ పెడతావు? అందరూ నెల్లూరు వాళ్ళే చూడాలా, బయట వాళ్ళు కూడా చూస్తారు. ఎక్కువ మన నెల్లూరు స్టైల్ అనే నాకు వచ్చు కాబట్టి అదే చేస్తున్నాను. ఓకే, మీ అమ్మ వాళ్ళు అదే నేర్పించారు, బయట నేర్పించలా కాబట్టి ఏం చేస్తాం? చికెన్ ఓకే, శుద్ధంగా శుభ్రం చేసుకొని కొద్దిగా సాల్ట్, పెరుగు, పసుపు వేసి శుభ్రం చేసేసుకొని నీట్ గా కడుక్కొని 2-3 సార్లు 4 సార్లు కడిగేసా. నీట్ గా పెట్టుకున్నా పక్కన. పసుపు, కొంచెం పెరుగు, సాల్ట్ వేస్తే కడిగితే ఆ నీచు వాసన అనేది బాగా అవుతుంది. సరే, వెంటనే మళ్ళీ టకటగా చెప్పు, ఎంతసేపు చెప్పకూడదు. కూడా మంచిది. ఓకే, సరే, దీనికి కావాల్సిన ఐటమ్ చెప్తాను. ఓకే, చూడండి. చికెన్, నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నావు. నెక్స్ట్ ఒక చిన్న టమోటా. ఓకే, టమోటా. ఒక 2-3 పచ్చిమిర్చి. 2-3 పచ్చిమిర్చి సగటి కట్ చేసుకున్నావు. కొత్తిమీర ఇది రెగ్యులర్. ఓకే, తర్వాత వచ్చి ఒక 2 స్పూన్లు ధనియాలు, లవంగాలు ఒక 5-6. ఓకే, ఇది బిర్యానీ ఆకు మా అబ్బాయికి ఇష్టం ఉండదు, నాకు తీయంగా వచ్చేస్తుంది అది మనం వేసుకుంటే. కానీ వేసుకుంటే బాగుంటది. ఏమో నాకైతే ఫ్రైలోకి అది తీయంగా అనిపిస్తుంది. ఇది పట్ట అంటారు కదా, ఇక్కడ మన పట్ట అంటారు ఏమో తెలియదు, మన నెల్లూరులో అయితే పట్ట అంటారు దీన్ని. దాల్చిన చెక్క. ఓకే, 2 అంగుళాల ముక్క. ఓకే, కొంచెం జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, 2 ఇలాచి. ఓకే, ఇవి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. తర్వాత కారం, ఇది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది మొన్న కుసుమ వేసి పెట్టింది అనుకుంటా. అది మనం మాన్యువల్ గా వేసుకుంటే బాగుంటది. ఇది ఆర్టిఫిషియల్, మనం బయట కొనింది కాదు కదా, మనం వేసుకునేది. అదే కుసుమ వేసింది, ఫ్రెష్ గానే ఉంది. ఓకే, కొంచెం సాల్ట్, కొద్దిగా తగినంత సాల్ట్. దీనికి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఓకే, మా లాంగ్ అయిపోతే ఎవరు చూడట్లేదు మా, అందువల్ల టకటక కట్ చేసేసి చెప్తే అర్థం అవుతుంది. మనం టకటగా పెట్టేసి వాళ్ళకి అర్థం కావాలి కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, బ్యాచులర్స్ ఉంటారు, వాళ్ళంతా చూసి చేసుకోవాలి కదా పాపం, ఎవరేం చేసుకోవచ్చు. ఓకే, అంత నీట్ గా చెప్తే. అందుకే నేను డైరెక్ట్ గా టకటగా ఎక్కువ చేపించకుండా కట్ చేసి చేస్తున్నా. ఫస్ట్ ఓకే, స్టవ్ వెలిగించుకోండి. అది తెలిసిందే కదా అందరికి, స్టవ్ లేకుండా ఎట్లా వంట చేస్తాం. పాన్ పెట్టి చిన్న వేయించుకునే దానికి. ఓకే, నెక్స్ట్ కొంచెం వీట్ ఇచ్చి ఈ తీసుకున్నాం కదా ధనియాలు, చెక్క, మొక్క ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో వేసుకోండి. ఓకే, కొద్దిసేపు డ్రై చేసుకోవాలి దాంట్లో, అంతేనా? కొద్దిగా డ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గా, ఎక్కువ మంట పెట్టకుండా చిన్న మంట పెట్టుకొని, మరి ఎక్కువ మాడిపోకుండా దూరగా వేసుకోండి. ఒక అరోమా, ఒక స్మెల్ వస్తుంది. అరోమా కాదు, అరోమా. అందుకే చదువుకోమనేది 1వ క్లాస్ దాకా. కనీసం ఒకటి కూడా చదవకుండా వచ్చేసి అట్టే ఉంటది. 2 పాస్ మాక్సిమం. మా అమ్మ చదివింది 2వ క్లాసు. 2వ క్లాస్ లోనే తెలుగు చదువుతుంది, ఇంగ్లీష్ ABCDలు చెప్తుంది. మనీలో ఏదో ఒకటి. ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఆ రోజుల్లో, మీ రోజుల్లో బాగా ఏగిపోయినాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ప్లేట్ లో తీసుకోండి. అది ప్లాస్టిక్ మెల్ట్ అవుతుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు అవసరం లేదు. తర్వాత తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. ఓకే, సన్నంగా వస్తుంది. ఇది గారెతలుగా అవసరం పడుతుంది. అది కుసుమా సెటప్. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలా. ఆయిల్ ఎక్కువ తినకూడదు మా ఈ రోజుల్లో. అంటే ఒక కొలెస్ట్రాల్ ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎక్కువ అనిపించవచ్చు, అది సన్నంగా కారుతుంది. ఓకే,
ఓకే, కాగింది. ఇప్పుడు ఆయిల్ వీటైంది. తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా దూరంగా. ఉమా, ఉల్లిపాయలు ఎట్లా కట్ చేయాలని ఎవరైనా చెప్పారా? అవును, ఇది చేస్తుంటేనే ఇప్పుడు మళ్ళీ సన్నం కట్ చేసుకున్నాం ఇంకా చిన్న 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 కూడా కట్ చేస్తారు కదా. ఈ ఫ్రైకి ఇటు చేస్తేనే బాగుంటది. బద్దలు బద్దలుగా ఇట్లా కోస్తే మరి సన్నం కోసామనుకో గుద్దు గుద్దు లాగా అయిపోద్ది, పెద్ద బాగుండదు. గ్రేవీ గ్రేవీ వచ్చేస్తుంది మరి. ఇంకో డౌట్ ఏంటంటే ముందు ఆనియన్ ఎందుకు వేస్తారు? అది వేగాలి కదా కొద్దిగా. టమాటా వేసుకొని మళ్ళీ ఆనియన్ వేసుకోవచ్చు కదా. చెట్టేస్తారు. టమాటా వేసి ఆనియన్ వేస్తే వేగదు. ముందు ఆనియన్ వేసి వేపుకుంటేనే ఆనియన్ కొద్దిగా వేగితే అప్పుడు టమాటా వేసి ఎగద్దు గాని మళ్ళీ ఆనియన్ మళ్ళీ టమాటా వేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఏగదనమాట. ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా వేసుకుంటే అప్పుడు బాగుంటది. బాగా ఏగద్దు కూడా, పచ్చి వాసన లేకుండా. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం రావాలి, కొద్దిగా రావాలి. ఓకే, డ్రై కొంచెం కొంచెం బ్రౌన్ రావాలనుకుంటామా? మరీ ఎక్కువ వద్దు, సరిపోద్ది. ఓకే, తర్వాత టమాటానా? పచ్చిమిర్చి చేసుకో. టమాటా కదమ్మా, వేస్తా. టమాటా ఇప్పుడు కాదు. ఓకే, తర్వాత వచ్చి ఒకసారి చీకులు చేసావు చూడు, అది కూడా చేయి మా. ఒకవేళ వెళ్ళా నువ్వు ఊరు వెళ్ళా లోపల ఇప్పుడు తండూరి టైప్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నా. 2 స్పూన్లు అంటే ఇదేంటే పెద్ద స్పూనే కాదు, చిన్నదే చెంచా అవుతుంది ఇది. ఒక పెద్ద స్పూన్ తో 1 స్పూన్ సరిపోద్ది. నేను ఎక్కువ వేసుకోవాలండి. బాగా పచ్చి వాసన పోయిన దాకా వేసుకోండి. పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేగుతా ఉండాలా. కొంచెం సాల్ట్ అంటే బాగుంటుంది దాంట్లో వేస్తే. అట్లా వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామనుకో మాడకుండా అంత ఈజీగా బాగా వేగుద్ది అన్నమాట. తర్వాత ఇప్పుడు టమాటాలు అంటున్నావా నువ్వు? ఇదిగో ముందు కొంచెం కరివేపాకు వేస్తున్నా. కరివేపాకున్నా వేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు. కొత్తిమీర, ఇదిగో టమాటా, చిన్న టమాటా వేసుకున్నాం కదా, కొత్తిమీర కొంచెం లాస్ట్ కదా. టమాటా కొంచెం వేసుకొని, టమాటా ఏం వేగబడ్డా చికెన్ అయినా వేగిపోతుంది, వేగాల్సిన అవసరంలా. వేగింది చాలు ఆ మాధ్యమం. తర్వాత చికెన్ శుభ్రం చేసి పెట్టుకో ఉన్నాను కదా, ఇది వేసేయాలి డైరెక్ట్ గా. వేసుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి. దీన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. వేసుకున్నాక ఇది కొంచెం బాయిల్ అవ్వాలా? కొంచెం లైట్గా వేసి ఓకే కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఓన్లీ తల్లి కుషమ్మ నాన్న వెళ్ళేటప్పుడు నీకు ఇస్తాను, షర్ట్ అన్నీ ఇస్తాను నీకు. సరే సరే, దీని మీద ఇప్పుడు చెప్పు కొంచెం. పసుపు వేయాలా? దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఓకే, మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై కావాలా, చికెన్ కర్రీ వద్దా? చీ నీకు అలిగేసాలు ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు, ఎక్కువ పెట్టకూడదు, ఒక 5 నిమిషాలు. ఓకే మా 5 మినిట్స్ అయిపోయింది మా. ఓకే ఓకే, అంటే కలర్ఫుల్
పసుపుగా వచ్చింది. అంటే ఇంకా కారం వేయలేదు కదా. ఇప్పుడు కారం అవునమ్మా, ఇదేం చింతపండు రసం కూడా పోస్తారా? రసం కయ్యి. అదే కదా చింతపండు రసం. పెడతాం కూర తినలేం కదా. ఎస్, డైజెషన్ అవ్వదు. నేనైతే ఎక్కువ వేసుకుంటా, వీళ్ళైతే తక్కువ వేస్తారు. ఎందుకంటే నేను ఇంటికి వచ్చి కూర చేయాలంటే నాకు తలకాయ నొప్పి. నా కారం ఉప్పు పడాలా, వీళ్ళకి ఉప్పు కారం తగ్గిస్తారు. నో కామెంట్స్ ఆన్ దిస్. కామెంట్స్ లేవు. ఓకే, ఏ కూరకైనా ఉప్పు కారం సరిగ్గా పడితేనే దానికి టేస్ట్ వస్తుంది. మా ఉప్పు ఆయిల్ ఎక్కువ తినకూడదు మా. కానీ ఫస్ట్ నుంచి మాకు అలవాటు. నాకు కూడా అలవాటే కదా, కానీ తగ్గించాం మేము. పిల్లలు ఉండేది కదా, కారం తగ్గించానే కానీ ఇంకో కొంచెం ఎక్కువ వేసుకుంటాం. అబ్బాయి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ అయినా కానీ కారం ఉప్పు కారం ఆయిల్ మటుకు మీ చాయిస్, మీరు తగినంత వేసుకోండి. అంటే మాకు తగ్గట్టు మేము వేసాము అవి 3. ఓకే, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా కూడా కొంచెం వేస్తా కారం, కానీ పిల్లలు ఉన్నారు కదా, అందుకని నేను తగ్గించే వేసుకున్నా. ఓకే, కానీ అది ఉడికింది, కొంచెం ఉడకాల. పప్పులు కావాలిగా, అప్ప కావాలా? తర్వాత కొంచెం వెయిట్ చేయాలా? కొంచెం వేగాలి. సన్న మంట పెట్టుకోవాలి. ఓకే, సరేనమ్మా. తీసుకొని ఇంకా సాల్ట్ కొంచెం వేసాను నేను. ఓకే, కొంచెం వేసుకుంటాను, మీకు తగినంత వేసుకోండి సాల్ట్. ఓకే, మొత్తాన్ని ఎంత ప్రాసెస్ అయిపోయిందా ఫైనల్లా? పొడి వేద్దాం. పొడి? ఓ ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాయి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. మీకు ఉడికిందా లేదని ఇప్పుడు ఇదిగో ముక్క ఉంది కదా, ఇదిగో ఇదిగో వచ్చేసలా ఉడికిపోయింది. అట్లా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఇదిగో అన్ని దాకా పొడి చేసి పెట్టుకున్నా కదా, వేయించా కొంచెం. ఫస్ట్ లో వేయించుకొని పక్కన పెట్టుకుని పొడి చేసుకున్నాం, మిక్సీ పెట్టుకున్నాం అంతేనా? మిక్సీ పెట్టుకుని 2 ఎల్లిపాయలు కూడా వేసాను. ఓకే, ఎల్లిపాయలు ఇదిగో పొడి కలిపేసుకోవడమేనా? అంతే. ఇప్పుడే చూసుకోండి, కారం ఉప్పు అన్ని చూసుకోండి, సాల్కుంటే ఇప్పుడే వేసుకోండి. ఓకే, నేను చెప్పాను కదా, నేనైతే కొంచెం కారం వేసుకుంటాను, వీళ్ళైతే వేసుకోరు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు దీంట్లోనే ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. కానీ మా వాళ్ళు తినరట. కొత్త మళ్ళీ కొత్తగా చెప్పారు అది కొత్త అంటారు. మనం ఎప్పుడు అటు చేసాం అటు చేసి పెడితేనే తింటారు వీళ్ళు. ఎస్ మమ్మీ, కొంచెం పచ్చి తినాలనిపిస్తా ఉంది. ఈ వీడియో పట్టుకొని కెమెరా పట్టుకోండి. కొత్తిమీర వేసుకోండి, కలుపుకోవాలి. ఇంట్లో తినేటప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని పైన లెమన్ పిండుకొని తింటే ఓకేనండి, రెడీ. ఓకేనా? సూపర్ ఉంటుంది. నాకు ఒకసారి నేను ట్రై చేస్తాను. మమ్మీ ఒక దాంట్లో పెట్టి చల్లార్చి పెట్టి కాలిపోతుంది. వేడి వేడిగా కాలుతుంది మా. చిన్నగా తొందర ఏముంది? డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు కొంచెం అడావడేలు చేస్తా ఉన్నారు. 12ంటికి డాన్స్ ప్రోగ్రామ్ అంటే యాన్యువల్ డే జరుగుతుంది ఈరోజు. వేరే లెవెల్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. కాలుతుంది నాన్న, పోర్చి నాకు పోటీ రాబాకు, దెబ్బలు పడతాయి నీకు. టేస్ట్ భలే ఉంటది. సూపర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మాకు చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? ఈ రెసిపీ ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మనం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ టైం అన్నా వస్తుంది. ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదు ఛానల్. ఒకసారి మాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.